హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎట్లా కుట్టాలో చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను పైపింగ్ కోసం థ్రెడ్ పైపింగ్ వేసి క్లాత్ రెడీ చేస్తున్నాను. పైపింగ్ కోసం చూడండి ఏ విధంగా వేస్తున్నాను. ఇప్పుడైతే మనకు పైపింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకు 2 పార్ట్స్ ఉంటుంది. 2 పార్ట్స్ నేను జాయింట్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ముడతలు రాకుండా నీట్గా కుట్టేసుకోవాలండి లైనింగ్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు రెండు రెడీ అయ్యాయి కదా మన బ్యాక్ పార్ట్స్. ఇప్పుడు వచ్చేసి స్కర్ట్స్ వేసేసుకుంటున్నాను. స్కర్ట్స్ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను పొడవు. పావు ఇంచు తోటి 4 ఇంచెస్ పొడవు తీసేసుకున్నాను. నాకు స్కర్ట్స్ రెడీ అయ్యి చూడండి ఎంత నీట్గా వచ్చినా. ఇప్పుడు నేను నడుము వచ్చేసి పైపింగ్ వేసేస్తున్నాను. పైపింగ్ అనేది 1 సైడ్ తీసుకుంటున్నాను. మనం నిదానంగా చిన్నగా వేసేసుకోవాలి. అప్పుడు మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి నేను ఎంత స్లో వేసానో అలానే కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీని లోపలికి మనిషి కుట్టేసుకుంటున్నాను. చూడండి నీట్గా సన్నగా నీట్గా వస్తుంది మనకు బ్లౌజ్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టు వేసేసుకుంటున్నాను. ఉక్స్ పట్టుకి నేను లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను. అలాగే కాజా పట్టుకి వచ్చేసి నేను శారీ పీస్ తీసుకుంటున్నాను. చూడండి కాజా పట్టుకి వచ్చేసి నేను శారీ పీస్ తీసుకున్నానండి. మనం ఉక్స్ పట్టుకి లైనింగ్ పీస్ తీసుకోవాలి. కాజా పట్టుకి శారీ పీస్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో అలాగే కుట్టాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ముందు పార్ట్స్ ఉన్నాయి కదా, ముందు పార్ట్స్ వచ్చేసి క్లాత్ బాగా స్మూత్గా ఉండి అటు ఇటు జరుగుతుందనేసి జరగకుండా నేను పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నీట్గా వస్తుంది అన్నట్టు మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుట్టేసుకుంటున్నాను. మొత్తం కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది మళ్ళీ కట్ చేసేసుకుంటాను. చూడండి కుట్టేసుకొని పిన్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం స్కర్ట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ప్రిన్స్ కట్కి మనం సెంటర్లో తీసుకున్నాం కదా, సెంటర్ నుంచి 3.5 ఇంచెస్ ఒక మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి పొడవు స్కర్ట్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 5 ఇంచెస్ పైకి స్ట్రెయిట్ లైన్ తీసేసుకోవాలి. నేను ఎలా తీసాను చూసారా, అలా తీసేసుకొని చంకలోకి క్రాస్ తిప్పేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం స్కర్ట్స్ వేసుకోవాలి. ఇట్లా గీసాను కదా చూడండి. ఇప్పుడు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ అనేది కదలకూడదని మధ్యలో ఒక కుట్టేసేసాను. ఇప్పుడు మనకు ప్రింట్స్ అనేది ఈజీగా వేసుకోవడానికి వస్తుంది. మనకు క్లాత్ అటు ఇటు జరగకుండా. చూడండి ఎట్లా వేస్తున్నాను నేను, అలాగే వేసుకోవాలి. మనకు నిదానంగా చిన్నగా రౌండ్ షేప్ అనేది కరెక్ట్ తిరగాలండి. మనం ఫస్ట్ కుట్టేసుకున్నాం కదా, దాని ప్రకారం ఇది అనేది కట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు పైన అనిగే కుట్టేసేసుకోవాలి. అప్పుడే మనకు ప్రింట్స్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి మనకు ఫిల్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర నేను దీనికి కూడా పైపింగ్ చేసేసుకుంటున్నాను. మన పైపింగ్తో రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నేను పావు ఉంచుకొని షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు మన నెక్ ఉంది కదా, నెక్ రౌండ్గా పైపింగ్ చేసేసుకోవాలి. లాస్ట్కి కొంచెం మలిసి ఇలా రౌండ్గా నీట్గా పైపింగ్ వచ్చేలా చూసుకోవాలి. మూలల దగ్గర చిన్నగా మనకు కరెక్ట్ షేప్ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి నేను ఎట్లా కుడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్స్లో అడగండి, మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. చూడండి మళ్ళీ ఎడ్జ్ కట్ చేసేసుకొని కొంచెం మలిసేసుకొని వేసుకుంటే పూనుకునేది నీట్గా కనిపిస్తుంది. మూలల దగ్గర ఇట్లా కట్ చేసి ఇస్తున్నాను. పైన బటన్ వస్తుంది కదా మనకి, బటన్ దగ్గర మూల కరెక్ట్ తిరగడం కోసం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అది మనకి నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పైపింగ్ మలిసి కుట్టేస్తున్నా. చూడండి మూల దగ్గర మనకు కరెక్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకు అనేసి అది నీట్గా వచ్చేస్తుంది. బటన్ దగ్గర కట్ చేయలేదనుకో మనకు అది మలకలు తిరిగేసిపోతుంది. అందుకోసమే నేను కట్ చేసేసుకున్నాను. మనకనే బటన్ పైన నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోయిందండి. నేను చూపిస్తా చూడండి. డ్రాప్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో, మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి డ్రాప్ అనేది. అలా రావాలి. బ్యాక్ మనకి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసుకుంటున్నాను. హ్యాండ్స్ కుట్టేసి హ్యాండ్స్ ఇప్పుడు పైపింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్ కుట్లు వేసుకుంటూ మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకేమైనా లేటెస్ట్ డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను.